హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియో ఇది ఇవాళ డిస్కస్ చేసేది. సో బేసికల్లీ ట్రేడింగ్ అనే సబ్జెక్ట్లో ఇండికేటర్స్తో ట్రేడ్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకే, బేసికల్లీ మీరు ఎక్కడైనా కొత్తగా ట్రేడింగ్కి వచ్చినా, ట్రేడింగ్ చేయాలని నేర్చుకోబోతున్నా, క్లాసెస్ ఎక్కడికి వెళ్ళినా 99% మీకు ట్రేడింగ్లో ఇండికేటర్స్ వాడమని చెప్తారు. ఇండికేటర్స్ అనేవి ఒక సిగ్నల్స్ లాగా, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది చెప్తుంది ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే కొన్ని రకాలు ఆర్ఎస్ఐ, మ్యాక్డి, మూవింగ్ యావరేజెస్, బొలింజర్ బ్యాండ్స్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో బేసికలీ అందరూ మనకి ఈ ట్రైనింగ్స్లో ట్రైనింగ్ అంటే కోర్సెస్ చేద్దామని ట్రేడింగ్ మీద వెళ్తాం కదా. సో ఇండికేటర్స్ చెప్తారు వాడండి అని. ఓకే, సో కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను స్టార్టింగ్లో నేను వెళ్ళాను, చాలా కోర్సెస్ చేశాను ఇనిషియల్లీ. అంటే బాగా సబ్జెక్ట్ నేర్చుకొని దిగుదామని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ఈ ఇండికేటర్స్ వాడమని చెప్పారు. ఇండికేటర్స్ వాడమని చెప్తే ఇండికేటర్స్తో ట్రేడ్ చేశాను అండ్ హెవీ లాసెస్. అందరికీ స్టార్టింగ్లో సరదాగా ప్రాఫిట్స్ అనేవి వచ్చేవి, నాకు ప్రాఫిట్స్ కూడా వచ్చేవి కావు. సో ఇండికేటర్స్ యూజ్ చేసేవాడిని, ట్రేడింగ్ చేసేవాడిని, ఫుల్ లాస్ అనమాట. ఓకే, సో ట్రేడింగ్లో ఇండికేటర్స్ అనేవి పనిచేయవు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్లో, అంటే ఒక డే టైం ఫ్రేమ్ కానీ, వీక్లీ టైం ఫ్రేమ్ కానీ, మంత్లీ టైం ఫ్రేమ్ కానీ, ఇప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం స్టాక్ అనేది చూస్తాము. సో అప్పుడే మనకి ఈ ఇండికేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అంటే ఒక బిగ్ టైం ఫ్రేమ్లో, షార్ట్ టైం ఫ్రేమ్లో ఏంటంటే మన జనరల్ ట్రేడ్ అనేది 1 minute టైం ఫ్రేమ్లో చేయాలి. ఓకే, 1 minute, 2 minute, 3 minute, మ్యాక్స్ 5 minutes. ఓకే, సో మనం ఎప్పుడైతే 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేస్తాం కదా, నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఇండికేటర్స్ వాడితే. అంటే ఇక్కడ బై సిగ్నల్ రాగానే ఇమీడియట్ సెల్ వస్తుంది, సెల్ బై చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి బేసికలీ. ఓకే, సో అట్లా కన్ఫ్యూజన్లో మనం ఇండికేటర్స్ పనిచేయవు. ఎవరైనా మీ లైఫ్లో ఇండికేటర్స్ వాడండి అని చెప్పిన యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఎక్కడ ఇండికేటర్స్ వాడుతూ వాళ్ళు ట్రేడ్ చేయడం కనిపించినా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అది కాకుండా ఎవరైతే చెప్పారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయండి. అంత ఉపయోగంగా రావు మీకు లైఫ్లో. చాలా టైం సేవింగ్ ఇండికేటర్స్ ఎవరైతే వాడమని చెప్తున్నారో ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చెప్తున్నారో వాళ్ళని పక్కకు పెట్టేయండి. మనం ఇండికేటర్స్ వాడే వాళ్ళని కొంచెం అస్సలు ఇగ్నోర్ చేసేయచ్చు, వాళ్ళకి ట్రేడింగ్ తెలియదని. ఓకే, సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇండికేటర్స్ ఫస్ట్ ఇనిషియల్గా తెలియక వాడినా మనం పోను మనకి మార్కెట్లో చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్టే చెప్తూ ఉంటుంది, ఇండికేటర్ చెప్పడు. ఫస్ట్ చార్ట్ చెప్పినాక ఇండికేటర్ చెప్తుంది బై సెల్. ఓకే, సో అది కూడా ఫాల్స్ సిగ్నల్గా చెప్తుంది మనకి. ఓకే, సో అంటే ఇప్పుడు 100 టైమ్స్ మనకి చెప్పాలి అంటే దానిలో 99 టైమ్స్ మనకి ఆర్ 95 టైమ్స్ మనకి రాంగే చెప్తుంది ఇండికేటర్. ఫస్ట్ మనకి చార్ట్లో ఏదైతే ప్రైస్ ఉందో అది కరెక్ట్గా చెప్తుంది, అది చెప్పినాక ఇది చెప్తుంది అనమాట. ఓకే, అక్కడ ఏం చెప్తుందో మోస్ట్లీ ఇదే చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్లో మనకి ఫస్ట్ ఒక న్యూ చార్ట్స్, అంటే చార్ట్స్లో ఏం ఇండికేటర్స్ లేకుండా ఉండాలి. అలాగే అప్పుడు లెవెల్స్ గీసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. మన చార్ట్లో ఇండికేటర్స్తో నింపేసామనుకోండి మనకి ఏం అర్థం కాదు, అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం వాడాల్సింది ఏంటంటే ట్రేడింగ్లో అయితే న్యూ చార్ట్స్, మన చార్ట్స్ మీద ఏం ఉండకూడదు. ఓకే, అదొకటి పద్ధతి. లేదా లెవెల్స్ గీసుకోవాలి. మనకి లెవెల్స్ అంటే మనకు ఒక లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ లెవెల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 50,000కి వచ్చింది, 50,000 ఒక లెవెల్, 55,000 ఒక లెవెల్, 60,000 ఒక లెవెల్. ఇట్లా లెవెల్స్ అనేవి గీసుకోవాలి. ఆర్ఎల్స్ మన లెవెల్స్ గీసుకోవడం రాదు అంటే పివట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. పివట్ అనే ఇండికేటర్ అంటారు, బట్ నా దృష్టిలో అది ఇండికేటర్ కాదు. పివట్ అనేది పెడితే ఆటోమేటిక్గా కొన్ని లెవెల్స్ వచ్చేస్తాయి. ఆ లెవెల్స్ గీసుకోనన్నా మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సింపుల్, ట్రేడ్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. ఓకే, బట్ సైకలాజికల్గా చాలా మనం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఈవెన్ సైకలాజికల్ ప్రాక్టీస్ చేసినా ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటాం. ఓకే, బట్ ఆపకుండా ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. ఆ చార్ట్స్లో ఎప్పుడైతే మనకు వెళ్తాం కదా, ఆ చార్ట్స్ చూడగానే చెప్పేయాలి మనకి, వితౌట్ ఇండికేటర్స్ కానీ వితౌట్ లెవెల్స్ కానీ చెప్పేయాలి. ఈ లెవెల్స్ ఏం చేస్తాయంటే మనం ఎంటర్ అవుతాం కదా,
ఈ ఎక్కడైతే ఎంటర్ అవుతామో ఎగ్జిట్ ఎక్కడైనా డిఫైన్ చేస్తాయి. ఒక్కొక్కసారి ఎంట్రీ డిఫైన్ చేయదు, బట్ షూర్లీ ఎగ్జిట్ డిఫైన్ చేస్తాయి. ఎంట్రీ అనేది మోస్ట్లీ మన చేతుల్లో ఉంటుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండికేటర్స్ అనేది వాడద్దు. ఓన్లీ ప్లేన్ చార్ట్స్, న్యూ చార్ట్స్ లేదా మనకి కొన్ని లెవెల్స్ గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఒక చార్ట్ తీసుకున్నాను, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ట్రేడింగ్ అంటేనే 1 మినిట్ టైం ఫ్రేమ్ అండి, దాంట్లోనే ప్రాఫిట్ చేయగలను యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూస్తే మనకి బొలింజర్ బ్యాండ్లో వాళ్ళు చెప్పిన థియరీ ఏంటంటే, బొలింజర్ బ్యాండ్లో అంటే నాకు చెప్పిన ఇనీషియల్గా, ఓకే, దీనిలో చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా ఉంటాయి మనకి. మెల్లమెల్లగా నెక్స్ట్ ఇంకా ఒక్కో రకంగా వాడతారు. బట్ బేస్ థింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బొలింజర్ బ్యాండ్, ఇది అప్పర్ బొలింజర్ బ్యాండ్, ఇది లోవర్ బొలింజర్, మిడిల్ బొలింజర్ బ్యాండ్. ఇప్పుడు లోవర్ బొలింజర్ బ్యాండ్లో ఎక్కడైతే ఉందో ఇక్కడ రాగానే ఇక్కడ రివర్స్ అవుతుంది స్టాక్. రివర్స్ అయ్యి అప్పర్ బొలింజర్ బ్యాండ్ తాకుతుంది. ఓకే, బట్ ఇక్కడ రివర్స్ అయ్యి ఈ అప్పర్ బొలింజర్ బ్యాండ్ తాకలేదే. ఓకే, మళ్ళీ కింద పడ్డది. మనం ఇక్కడ బై చేస్తుంటే మనకు లాస్ వచ్చేది. సో అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఈ బొలింజర్ బ్యాండ్ తగ్గంగానే రివర్స్ అవ్వాలి. ఓకే, సో రివర్స్ అయితే అయ్యింది, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. మళ్ళీ ఎట్లా అంటే, ఓకే ఇప్పుడు చూడండి, ఈ బొలింజర్ బ్యాండ్ తగ్గంగానే ఇక్కడ తగిలింది కాబట్టి పైకి వెళ్ళి కింద పడ్డది. సో ఇవన్నీ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రమే, చూడడానికి చాలా బాగుంటాయి. బట్ రియల్ టైం మనకి రియల్ మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా కష్టం డిసైడ్ అవ్వడం. ఇప్పుడు చూస్తే మీరు ఇంకో ఇండికేటర్ కింద RSI ఉంది. ఈ RSI ఇక్కడ కిందకి వస్తే బై చేయాలి బేసికలీ, ఇక్కడ వస్తే సెల్ చేయాలి, అదే రూల్ అనమాట. ఓకే, సో ఇక్కడికి వస్తే బై చేస్తాం. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెల్ చేయాలి. ఓకే, సెల్ వచ్చింది, బాగుంది. మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తే మళ్ళీ పైకి వెళ్ళేది. సో బేసికల్లీ మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు నేను అన్ని ఇండికేటర్స్ తీసేస్తాను. ఇప్పుడు అన్ని ఇండికేటర్స్ తీసేస్తాను. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు బేసికల్లీ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది. ఇక్కడ నేను సెల్ చేశాను అనుకోండి, అది ఎంతవరకు పడిందో మీరే చూడండి. సో ఇలా సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ని బట్టి డిసైడ్ కావాలి. ఓకే, బట్ అందరికీ స్టార్టింగ్లో కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కానీ ఇట్లా ఇమీడియట్గా చూసి డిసైడ్ అవ్వడం చాలా కష్టం. బట్ అందుకే మనకి లెవెల్స్ అనేది వాడాలి. ఇప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ వాడతాను. ఇక్కడ మీరు చూస్తే కొన్ని లెవెల్స్ గీస్తున్నాయి, ఇది పివట్ లెవెల్. ఓకే, ఈ పివట్ లెవెల్ జస్ట్ ఇండికేటర్ లాంటిది, బట్ ఇండికేటర్ అంటారు కానీ ఇండికేటర్ కాదు నా దృష్టిలో. ఇవి అట్లీస్ట్ సమ్ యావరేజ్ తీసుకొని లెవెల్స్ అనేవి ఇస్తాయి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ చేసామనుకోండి, ఇక్కడ సెల్ చేస్తే S1 అనేది మన టార్గెట్, ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఇది మన టార్గెట్ S2 అనేది. ఓకే, సో ఇలా ఈజీగా మనకి ఈ లెవెల్స్ ద్వారా డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు పైన గ్రీన్ రెడ్ చూస్తున్నారు కదా, ఇవి ఇంకా పవర్ఫుల్ లెవెల్స్ అనమాట. ఓకే, ఇవి మనకి ప్రీవియస్ హిస్టరీలో ఎక్కడెక్కడ క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని లెవెల్స్ గీసుకొని మనం ట్రేడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా సింపుల్గా ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఇండికేటర్స్ వాడకూడదు. చూసారు కదా ఎంత కన్ఫ్యూజన్ ఉందో. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఇండికేటర్స్ ఎవరైతే వాడమని చెప్తారో వారిని పక్కకు పెట్టేసేయండి. అలాగే ఇండికేటర్స్ మీద స్ట్రాటజీస్ ఎవరైతే చెప్తారో యూట్యూబ్ ఛానల్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ పక్కకు పెట్టేసేయండి. ఓన్లీ ప్లేన్ చార్ట్ మీద కొన్ని లెవెల్స్ గీసుకుంటారు కదా, అవే నిజం. ఓకే, సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ మార్కెట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.